నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. తెలంగాణ సంపదను కేసీఆర్ పడితింటున్నాడని విమర్శించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కోరుట్ల మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే. దళారుల చేతిలో రైతులు మోసపోవద్దన్న కల్వకుంట్ల విద్యాసాగర్. విశాఖ సాగర్ తీరాన ఘనంగా వైజాగ్ నేవీ మ్యారథాన్. ఇండియన్ నేవీ స్పోర్ట్స్ అరీనాతో కలిసి నేవీ మ్యారథాన్ నిర్వహణ. సాగర్ తీర అందాలను వీక్షించిన పవన్ కళ్యాణ్. అనంతరం రిషికొండపై కొనసాగుతున్న నిర్మాణాలపై ఆరా తీసిన జనసేన. నగరి మండలం పేరణి సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా. మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు. రుషికొండ డ్రోన్ విజువల్ తీయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రుషికొండ పరిసర ప్రాంతాల్లో నాన్ ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉందన్న ఏపీ పోలీసులు. జోలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. తెలంగాణ సంపదను కేసీఆర్ పందికొక్కుల్లా పడి తినుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. దోచుకున్న డబ్బుతో బందిపోట్ల రాష్ట్ర సమితి పెట్టాడన్నారు. ఎవరి కోసం 4 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారని షర్మిల ప్రశ్నించారు. కోట్ల అప్పు తెచ్చిండు కేసీఆర్ సార్. వాళ్ళు కమిషన్లు మాట్లాడుకున్నారు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుంటున్నారు, ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు. ఒకప్పుడు స్కూటర్లో తిరిగిన కేసీఆర్ సార్ ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. కొత్త పార్టీ కూడా పెట్టిండు, బందిపోట్ల రాష్ట్ర సమితి అని. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? మీ డబ్బులే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా కొల్లగొడితే దోచుకుంటే వచ్చిన డబ్బులే. అందుకే చెప్తున్నా, మళ్ళీ నమ్మకండి, మళ్ళీ మోసపోకండి. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ చేతుల్లో పెట్టడానికే పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను పులి గడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతి గ్రామానికి పండుగ చేశాడో, వ్యవసాయాన్ని పండుగ చేశాడో, ప్రతి గ్రామానికి ఒక సంక్రాంతిలా ఉన్నిందో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మళ్ళీ మీ బతుకులను బాగు చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి ఒక్కరికి ఇంటిని ఇయ్యడమే కాకుండా అది కూడా మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అయిన, ఆరోగ్యశ్రీ పథకమైన బ్రహ్మాండంగా అమలు చేశాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోయడమే కాకుండా బ్రహ్మాండంగా అమలు చేస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇంట్లో ముసలోళ్ళందరికీ, భార్యకు, భర్తకు, వితంతుకు, వికలాంగులకి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది.
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 9లో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభించడం జరిగింది మరియు వార్డు 12లో నూతన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీకి చెందిన నూతన స్విమ్మింగ్ మిషన్ను, స్వైపింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, కౌన్సిలర్లు డిఎంహెచ్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వాణి, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఓం అస్త్రానజైన్ తదప్రతిదస్య యదప్రతిదం ద్వితీయో హోతాన్వాః ప్రచ్ఛేపతేన అంతరిక్షామివాగ్నిః తమాగ్నిః ద్రే ఆన యోయం శేషాన తిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయా చాలా కంట్రోల్ గా ఉన్నాడు గురుగారికి జై. పర్ఫెక్ట్ గా ఉంది. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు అని తెలియజేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజకీయ అనుభవంతో జగిత్యాల నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, విద్యాసాగర్ గారి నాయకత్వం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలో కేంద్రం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకం ద్వారా వారి ఖాతాలో నగదు జమ చేసిందని, గత ప్రభుత్వాల వల్ల రైతాంగం చాలా నష్టపోయిందని, మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజుగా చూడాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి పెట్టుబడి సహాయం కింద రైతు బంధు మరియు రైతు బీమా, రైతులకు ఉచిత 24 గంటల కరెంటు, మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లు మరియు పాక్ సెంటర్లలో ధాన్యాన్ని అమ్మాలని, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2060 రూపాయలు మద్దతు ధర ఇస్తుందని, సాధారణ రకం 2040 రూపాయల వరకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు మెంబర్లు, ప్యాక్స్ ఐకేపీ మహిళలు, రైతు బంధు చైర్మన్, రైతు సమితి జిల్లా అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేసిన దుర్మార్గం 4 సంవత్సరాలు కూడా చేసుకోవడం బాధపడతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం కవితకి ఎట్లుంటుండే, ఇప్పుడు ఏమవుతుంది మనం కవితకి లేదు పోటీ ఎవరికి ఏర్పడుతున్నాం. ఎవరు వాళ్ళకినా ఎవరు మాట్లాడించినా అక్క అంటే ఇచ్చినా అదికే మనసు అవుతాం. చెల్లెలు మాట్లాడించినా, తమ్ముడు మాట్లాడించినా ఈ పనులు దక్కాలంటే చేసి పెట్టిన మనసు మన ప్రభుత్వం తప్పు చేసుకున్నాం, పొరపాటు చేసుకున్నాం. అటువంటి పొరపాటు మన జరగదు. పసుపోడు వేది మనిషి కనిపించిందంటే ఏ గ్రామంలో కూడా ఒకనాడు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఒక్క గ్రామానికి రాలేదు. ఎక్కడ అక్కడికి ఎక్కినప్పుడు పోలీసులు తీసుకున్నప్పుడు పోలీసు మనం పెట్టుకోవడం, మనందరూ అరెస్ట్ మొదలై ఆయన రాకపోతే మనందరం గ్రామాలను అరెస్ట్. పెద్ద నాయకుడు ప్రధానమంత్రి ఫీల్ కూడా ఇటువంటి చేసుకుంటా ఏ గ్రామంలో అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. ఏ గ్రామంలో కూడా 10 రూపాయలు పనిచేయదు.
వైజాగ్ నేవీ మ్యారథాన్ విశాఖ సాగర్ తీరాన ఘనంగా జరిగింది. విశాఖలో ఆరోగ్యవంతమైన ఫిట్నెస్ సంస్కృతి అందించాలనే లక్ష్యంతో రన్నర్స్కు మంచి అనుభూతి కలిగించాలనే సంకల్పంతో ఇండియన్ నేవీ స్పోర్ట్స్ ఎరీనాతో కలిసి నేవీ మ్యారథాన్ నిర్వహించింది. ఈ మ్యారథాన్కి క్లీన్ అండ్ గ్రీన్ వేడుకగా నిర్వహించారు. పేపర్ కప్పులను వినియోగించడం, ప్లాస్టిక్ సీసాల వాడకం తగ్గించడం చేశారు. బీచ్ రోడ్లోని కాళీమాత గుడి నుంచి ఐఎన్ఎస్ కళింగ వరకు మ్యారథాన్ జరిగింది. వందలాది మంది మ్యారథాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్ నరేష్ వారికో, కేర్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి, హెరిటేజ్ ఎన్విరాన్మెంట్ కార్యకర్త సోహన్ హట్టంగడి, వెల్కమ్ హోటల్ జనరల్ మేనేజర్ హర్ ముజందర్ గబ్బా తదితరులు పాల్గొన్నారు. Okay, very excited to be here in Vizag. Everyone looks very excited, lots of energy. I'm sure the route is fantastic, the weather seems great. Normally Vizag weather is shit. Sorry. But today, first time, wow, that's fantastic. So I wish you all the very best. Just remember, this is the first 21K of many 21Ks. So take it easy, enjoy the run. Remember what you trained for, the pace you trained for, don't go faster than that. I'm going to go very slow, so anybody who wants to run with me, I'll be at the back. Alright? Running slow is not bad, finishing is what we aim for. Is that right? Okay. Are we ready to start the countdown now? Movies ready. You can hear the విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిషికొండను పరిశీలించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన అనంతరం విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రిషికొండ చేరుకున్న పవన్ కళ్యాణ్ కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సాగర్ తీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడు బీచ్, రుషికొండ ప్రాంతాన్ని సందర్శించారు. పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తేరణి సచివాలయ భవనాన్ని ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. తేరణి గ్రామం నుంచి
అంచనా విలువ అక్షరాల 35 లక్షల రూపాయలతో సచివాలయ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా తేరని ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బందిలు, అధికారులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నగరి మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, రాష్ట్ర డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. दक्षिणायने कार्तिक मासे शुक्लपक्षे पंचम्यां मासो मदान कुसुमल धैर्य वीर्य विजय अभय ऐश्वर्य फलम पुरुषार्थ सिद्धिर्दम इष्टकाम्यार्थ सिद्धिर्दम मनोवांछा फल सिद्धिर्दम ससंता श्री महागणाधिपति देवता बुद्धस्य महागणाधिपति देवता प्रेरणितम ग्राम सचिवालय नूतन गणपति गणानंदवा गणपति गुम्बा महे कविं कविनामो श्रावस्तमं ज्येष्ठराजं ब्रह्मणानां ब्रह्मणा आनस्विन्नम రిషికొండ డ్రోన్ విజిబుల్ తీయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రిషికొండ పరిసర ప్రాంతాల్లో నాన్ ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉందని ఏపీ పోలీసులు తెలిపారు. అనంతరం విజయనగరం పరిసర ప్రాంతాల్లో జగనన్న ఇళ్లను పవన్ పరిశీలించారు. భారీ ర్యాలీ దిశగా పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటన కొనసాగింది. తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మోడీ పర్యటనను అడ్డుకోవడానికి రామగుండం బయలుదేరిన నేలకొండపల్లి మండల సిపిఐ సహాయ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కాసపోయిన అయోధ్య, మండల సిపిఐ నాయకుడు దాసరి స్వామినాథం, మండల ఏఐటియుసి నాయకుడు చెన్నబోయిన మల్లయ్య, మండల కౌన్సిల్ సభ్యుడు ఎస్కే సలాం, సిపిఐ గ్రామ నాయకులు చెన్నబోయిన వెంకన్న తదితరులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన నేలకొండపల్లి ఎస్ఐ జి శ్రవంతి సింగరేణిని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ఆలోచనలను విరమించుకోవాలని మారిశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మోడీ గో బ్యాక్, మోడీ కేడీ, పేదల ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, మోడీ డౌన్ డౌన్ అంటూ సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మోడీ 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 కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మోడీ మోడీ మోడీ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కోడెల శివరాం ఇటీవల చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా దేవరంపాడు నేతి వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కోడెల శివరాం. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కోడెల శివప్రసాదరావుకు మాత్రమే దక్కుతుందన్నారు. అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి అయి కూడా సత్తెనపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ओम राजाधिराजाय प्रसक्य साहिने नमो वयं वै श्रवणाय पूर्महे समे कामान् कामकामाय मह्यं दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदा. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో 12వ వార్డులోని బీసీ వడ్డర సమాజ వర్గానికి చెందినటువంటి వైసీపీ వర్గీయులు 50 కుటుంబాలకు చెందిన వారు వైసీపీ ప్రభుత్వం విధానాల పట్ల విసుగు చెంది బీసీ సామాజిక వర్గం పట్ల వైసీపీ ప్రభుత్వం నాయకులు అవలంబిస్తున్నటువంటి అణచివేత ధోరణిపై విసుగు చెంది అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై నమ్మకంతో గురజాల 12వ వార్డులోని వైసీపీ వర్గీయులు ఈరోజు పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేని కలిసి టీడీపీ పార్టీలో చేరారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిరుగురాల పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో బహిరంగ చర్చకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకి ఇప్పుడు సమయం కుదరకపోయినా మరొకసారైనా తాను చర్చకు సిద్ధమన్నారు. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎవరి హయాంలో గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమన్నారు. ఎంతో వెనుకబాటు తనం ఉండేది ఈ ప్రాంతంలో. స్వతంత్రం వచ్చినప్పుడు మరి అనేక మంది మహాకవులు చెప్పారు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీరు నాపరాళ్ళు, సత్యజన్నకూడు సర్పంగుడు తేళ్లు, పల్నాటి సీమనేదిన పల్లెటూళ్ళు అని. ఇన్ని చిన్న చిన్న గ్రామాలు, నాగులేరంతా నాపరాయి, సజ్జాజన్న పండించే ప్రాంతం, చిన్న చిన్న దేవాలయాలు అంతా చిల్లరగా ఉండేది. మరి పంటలు చూస్తే లాంటి కవులే చెప్పారు, జొన్నక్కలి జొన్నంబలి, జొన్నన్నము జొన్న పెసరు జొన్నలే తప్పను, సన్నన్నము సున్నసుని పన్నుగున పల్నాటి ప్రజలందరికీ ఉన్నన్న. అంతా జొన్న సజ్జ పండించే ప్రాంతం, నీళ్లు లేకుండా కృష్ణానది మమ్మల్ని ఆనుకొని ప్రవహిస్తున్నా వ్యవసాయానికి నీళ్లుండేవి కాదు. కానీ ఆ రోజు 1950-60 శతకంలో ఆ ప్రాంత ప్రజలు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కాసు బ్రహ్మాంగరెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీరుకొండ నాగార్జున సాగర్ వస్తుందా కడతారా అని కమ్యూనిస్ట్ సోదరులు హేళన చేస్తుంటే పట్టుపట్టి నాగార్జున సాగర్ కట్టి క్రస్ట్ గేట్లను బిగించి ఇందిరమ్మ సైతం పోరాడి కృష్ణమ్మ నీళ్లు ఆమె చేతుల మీదుగా వదిలించిన తర్వాత, కృష్ణమ్మ పరవళ్లు తొక్కిన తర్వాత ఈ ప్రాంతంలోని రైతు కూలీలు సజ్జాజన్నా నింటి అత్యంత నాణ్యమైన వరి పంటలు పండిస్తున్నాడు. బీబీటీ లాంటి పంటలు పండించి మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజల ఆకలే కాదు, దేశ విదేశాల ఆకలి తీరుస్తున్నాడు. పత్తి మిరప వంటి వాణిజ్య పంటలు పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేసి వ్యాపారాలు రాణిస్తున్నారు ఈ ప్రాంతంలోని రైతు కష్టాలు. అనేక అభివృద్ధి చెందుతూ పోయింది. ఆ రోజున మరి ఈ రోజు కూడా పల్నాడు ప్రాంతంలో ఉన్నది ఏకైక డిగ్రీ కాలేజ్ మాచర్ల డిగ్రీ కాలేజ్. ఆ రోజు కాసు బ్రహ్మాంగరెడ్డి గారు కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దత్త గారిని ప్రోత్సహించి తీసుకొచ్చారు. మరి కాలేజీలు హాస్పిటల్ చూస్తే పల్నాడులో మొట్టమొదటి హాస్పిటల్ మాచవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గురజాల దాచేపల్లి పిడుగురాళ్ళు కాదు, మాచవరంలో నెలకొల్పారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జూనియర్ కాలేజీలు ఆయన ఎంపీగా. ఇంకా తర్వాత దాదాపు 1970 నుంచి 2004 వరకు అభివృద్ధి అనేది నామమాత్రం ఈ ప్రాంతంలో జరిగితే ప్రజానాయకుడు మరి పాదయాత్ర చేసి రాష్ట్ర రూపురేఖలు మార్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, మళ్ళీ ఈ ప్రాంతానికి అభివృద్ధి అనేది ఏంటో చూపెట్టారు. 4440 కోట్లతో నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు, పిడుగురాళ్ళ వంటి గ్రామాన్ని మున్సిపాలిటీ చేశారు. పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాలకి అనేక గ్రామాలకి మంచినీటి సౌకర్యం, 40,000 ఇళ్లు కట్టియటం. అన్నిటికీ మించి ఆ రోజున కృష్ణారెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతానికి రహదారులు సరిగ్గా లేవండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జోలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. తెలంగాణ సంపదను కేసీఆర్ పడితింటున్నాడని విమర్శించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కోరుట్ల మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే. దళారుల చేతిలో రైతులు మోసపోవద్దన్న కల్వకుంట్ల విద్యాసాగర్. విశాఖ సాగర్ తీరాన ఘనంగా వైజాగ్ నేవీ మ్యారథాన్. ఇండియన్ నేవీ స్పోర్ట్స్ అరీనాతో కలిసి నేవీ మ్యారథాన్ నిర్వహణ.
సాగర తీర అందాలను వీక్షించిన పవన్ కళ్యాణ్ అనంతరం రిషికొండపై కొనసాగుతున్న నిర్మాణాలపై ఆరా తీసిన జనసేన. నగరి మండలం పేరణి సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా. మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు. రుషికొండ డ్రోన్ విజువల్ తీయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రుషికొండ పరిసర ప్రాంతాల్లో నాన్ ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉందన్న ఏపీ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.